ఇప్పుడు ట్రైన్ 9:30 అవుతుంది. యాక్చువల్గా నేను ట్రైన్లో వెళ్దాం అనుకున్నా హైదరాబాద్కి. కాకపోతే ఇప్పుడు ట్రైన్స్ లేవు. 12:30కి ఉంది. సో అప్పుడు వెళ్ళాలంటే చాలా లేట్ అయిపోద్ది. మళ్ళీ నేను తిరిగి వచ్చేసరికి ఇంకా చీకటి అయిపోద్ది. సో ఇప్పుడే వెళ్దాం అనుకుంటున్నా. కాకపోతే బస్సులో వెళ్దాం అనుకుంటున్నా. మార్నింగ్ చూశాను, మార్నింగ్ లేవలేకపోయినా. చెప్పాను కదా నేను మార్నింగ్ ఎక్కువ లేవని. సో మార్నింగ్ లేవలేకపోయా. సో ఇప్పుడు మనం బస్సులో వెళ్దాం. ఫస్ట్ టైం నేను హైదరాబాద్కి వెళ్ళడం, చూడాలి ఎలా ఉంటుందో. ఫస్ట్ వెళ్ళగానే నేను చార్మినార్ వెళ్తాను. ఎందుకంటే చార్మినార్ నేను ఎక్కువ వినడం తప్ప, టీవీలో చూడడం, మూవీస్లో చూడడం తప్ప పెద్దగా పోయిందేం లేదు. ఫస్ట్ టైం చార్మినార్లో చూద్దాం ఎలా ఉంటుందో. మీరు కూడా నాతో పాటు రండి, చూడండి చాలాసార్లు చూసిండొచ్చు, పర్లేదు. ఇప్పుడు నాతో పాటు చూడండి. ఇక్కడైతే తీసుకున్నా, సిద్ధంగా తీసుకున్నా. అక్కడి నుంచి మళ్ళీ చార్మినార్ వెళ్ళాలి. సో నేనైతే లాస్ట్ సీట్లో కూర్చున్నా. ఇక్కడ ఎండ గట్టిగా వచ్చేస్తుంది చూడండి, సీట్ కాలిపోతుంది. అడ్జస్ట్ కావాలి చూడండి. 160 అంట. సో స్టార్ట్ చేసేద్దాం, వెళ్ళిపోదాం. ఫస్ట్ టైం నేను హైదరాబాద్ రావడం, అసలు ఎప్పుడు రాలేదు. ఫస్ట్ టైం ఒక్కరిని ఇంత దూరం వచ్చాను, అసలు ఏం అర్థం అవుతలేదు. కానీ బాగుంది ఎక్స్పీరియన్స్. సో దిల్సుఖ్నగర్లో దిగాను. ఇప్పుడు ఏం తెలియట్లేదు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలని. ఫస్ట్ ఒక ఆటో కనుక్కోవాలి. హైదరాబాద్ వచ్చాను కాబట్టి చాలా రావడం అయితే బస్సులో వచ్చాను. వెళ్ళేటప్పుడు మాత్రం ట్రైన్లో వెళ్దాం అనుకుంటున్నా. ఎప్పుడు సాయంత్రం అయిపోతుంది వెళ్ళేసరికి. సాయంత్రం ట్రైన్ తీసుకొని ట్రైన్కి వెళ్ళిపోయాలి. ఫస్ట్ అయితే ఇప్పుడు మనం ఫ్యామిలీకి వెళ్దాం. హైదరాబాద్ ట్రాఫిక్ చూస్తే టైం చాలా స్పీడ్గా గడుస్తున్నాను. ఒకసారి మీరే చూడండి. దగ్గరికి ఇలానే ఉంటుంది మామ. ఏం తెలియదు, ఆటోలో ఇక్కడ వదిలేసిండు. సో ఇక్కడ వెళ్ళమన్నా స్ట్రైట్గా వెళ్ళిపోన్నాడు. అలా వెళ్తున్నా. తెలియక ఒక అడిగిన భయ్యా చార్మినార్ కైసే జానా అడిగి చెప్పింటే చక్కగా వెళ్ళిపోన్నాడు. వెళ్తున్నా తెలియదు ఎక్కడ ఉందని. సో వెళ్ళొద్దాం. వచ్చేస్తాను అనుకుంటాను మామ. కొంచెం దగ్గరలో ఉంది, అది చూడండి. ఇంకా కొంచెం దూరం ఉంది. ఫస్ట్ టైం చార్మినార్ వెళ్ళడం. ఎక్స్పీరియన్స్ ఎలా ఉందంటే బాగానే ఉంది. వచ్చేసాం మా మొత్తానికి అయితే చూడండి మీరే. బాగుంది కదా. ఇంకా కొంచెం దూరమే, దగ్గరికి వెళ్ళాక మళ్ళీ వీడియో తీసా చూడండి. బాయ్ బహుత్ అచ్చా లగ్ రే, బాగుంది. ఫస్ట్ టైం చార్మినార్. ఎప్పుడు చిన్నప్పటి నుంచి బుక్కులలో, టీవీస్లో, మూవీస్లో చూడడం తప్ప ఇదే ఫస్ట్ టైం. చాలా బాగుంది. ఓ గాడ్, ఇలా నేను స్కూల్లో కూడా ఎప్పుడు ట్రిప్స్కి వెళ్ళలేదు. ఇదే ఫస్ట్ టైం నేను ఒక్కరిగా వెళ్ళి రావడం అంటే. ఇప్పుడు ఒక స్నాప్ పెడితే బాగుంటుంది. స్నాప్ పెట్టినాక మీకు పెడుతుంది. ఇప్పుడు ఒక స్నాప్ పెడితే బాగుంటుంది. వెయిట్ చేయండి, స్నాప్ పెట్టి మళ్ళీ బ్లాగ్లోకి వద్దాం. స్నాప్ అయితే పెట్టేసినాము. ఇప్పుడు చూడాలి బ్యాగ్ ఎక్కడ ఉంటుంది. స్నాప్ అయితే స్నాప్ పెట్టేసినాము. बहुत काफ़ी अच्छा फील है. బాగుంది. చూసేసాం. పైన బ్లాగింగ్ కాలో లేదంట. మైక్ అండ్ రిసీవర్ తీసుకోరు. ఏం చేయాలో తెలియదు. పై దాకా వెళ్ళి వచ్చేసాం. పైన 25 రూపీస్ టికెట్ అంట లోపల నుంచి పైకి వెళ్ళడానికి. 25 రూపీస్ టికెట్ తీసుకొని పైకి వెళ్ళేసారు. పైన బ్లాగింగ్ కాలో లేదంట. రిసీవర్ అండ్ మైక్ వాళ్ళే తీసుకోరు. చూడండి అవుపిస్తుంది పైన. అక్కడ వరకు వెళ్ళొచ్చా. పైన వీడియో తీద్దాం అనుకున్నా కానీ అలో లేదంట. సో పైన వీడియో అని తీయలేదు. చార్మినార్ అయితే అయిపోయింది చూసాడు. ఇప్పుడు ఏదైనా తినాలి, ఆకలేసింది. దాని తర్వాత ఎక్కడికి వెళ్ళాలని డిసైడ్ చేసుకుందాం. సరే లెట్స్ గో టు ఈటింగ్. ఇప్పుడు ఒకసారి మళ్ళీ చార్మినార్ చూసిద్దాం. మీరు కూడా చూడండి. అయిపోయింది. వీ హ్యావ్ టు గో. ఇప్పుడు వెళ్ళాలి. సరే ఒకసారి బాయ్ చెప్పండి. నేను కూడా చెప్పేసా. ఒక ఆటో అని అడిగాను, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఇక్కడ నుంచి ఎంత దూరం అని. ఆయన చెప్పాడు 15 కిలోమీటర్స్ ఉంటుందని. ఎందుకంటే సాయంత్రం వెళ్ళాలి కదా, తెలుసుకోవాలని ఇప్పుడు అడిగాను. అలాగే బిర్యానీ ఎక్కడ దొరుకుతుందని అడిగాను. ఇక్కడ నుంచి స్ట్రైట్ వెళ్ళి మెయిన్ రోడ్ దాటాలన్నారు. అక్కడ మంచి బిర్యానీ సెంటర్ ఉంటుందంట. సో ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాం. బిర్యానీ అయితే తినేద్దాం. లైట్గా వర్షం పడుతుంది. మనం వెళ్ళేటప్పుడు అయితే పడకూడదు, ఎందుకంటే మళ్ళీ వెళ్ళేటప్పుడు ఇబ్బంది అయిపోద్ది. రుమాన్ హోటల్ అంట. ఇదేమో
ఇక్కడే చెప్పాడు అన్న అడిగితే, సో ఇక్కడ వెళ్ళిద్దాం. వచ్చేసినా పొద్దునాడు ఇడ్లీ తిన్నా అంతే, ఇప్పుడు బిర్యానీ తినేస్తున్నాం. ఇంకా రాలేదు చెప్పాను అంతే, తీసుకొని ప్లేట్ ముందు పెట్టేసింది తినాలి వచ్చాక. చూడండి అదిగో మెను త్వరగా తెచ్చేసి తిన్నాను అనుకుంటున్నాం. తీసుకొచ్చిందండి తినేద్దాం. తర్వాత నెక్స్ట్ ప్లానింగ్ ఏంటంటే చూద్దాం ఎక్కడికి వెళ్ళాలని. తర్వాత సీదా రైల్వే స్టేషన్, సీదా ఇంటికి. తీసుకొచ్చాడు పెట్టిపోయింది, ఏం లేదు. చికెన్ సర్వీస్ వేరే ఉంది. బిర్యానీ ఇచ్చాడు, ఆనియన్ లెమన్ ఇవ్వలేదు. ఇప్పుడు ఇచ్చాడు, తినేద్దాం. ఏంట్రా బాబు మాకన్నా ఘోరంగా ఉంది సర్వీస్. బిర్యానీ మంచిగా ఉంది కానీ సర్వీస్ ఏం బాగాలేదు. పర్లేదు, బిర్యానీ తినచ్చు. స్పైసీ అంత స్పైసీ లేదు, అంత మీడియం నార్మల్ లేదు, మీడియం స్పైసీ ఉంది. వేడి చేసుకున్నా ఎప్పుడు పెట్టిరు అది బాగానే ఉంది. తినేద్దాం. కొంచెం డిఫరెంట్గా ఉంది, మన పెరుగు లెక్క లేదు. మీరు ఇప్పుడు నా హైదరాబాద్లో బిర్యానీ తింటే కామెంట్లో చెప్పండి. నేనైతే ఫస్ట్ టైం హైదరాబాద్ రావడం, ఫస్ట్ టైం చార్మినార్కి వెళ్ళండి. నేను బాగుంది. ఈరోజు మీరు ఏం తిన్నారు కామెంట్లో చెప్పండి. బిర్యానీ తింటుంటే నాకు ఒక నానేది ఒక ఇంటర్వ్యూ ఉంటుంది. అందులో ఒక యాంకర్ అడుగుతుంది, హైదరాబాద్ బిర్యానీ में टमाटर कैसे डालते हैं. అప్పుడు నాని యాక్సెంట్ ఒక బాగా వస్తుంది. कौन डालते हैं, कौन बोला आपको. वो బిర్యానీ సెంటర్ में मत कहो. ఓ ఇంటర్వ్యూ బాగుంటుంది. మీరు చూడండి, చూడకుండా చూడండి, చూస్తుంటే వదిలేదు. నేను అదే చూసాను. ఇప్పుడు మనం వెళ్తున్నాం మెట్రో వస్తానికి. మెట్రో కూడా ఎప్పుడు ఎక్కలేదు, సో ఇప్పుడు వెళ్దాం. మెట్రో ఎక్కేసి మధ్యలో సహజంగా మ్యూజియం ఒప్పించింది, వెళ్దాం అనుకున్నా కానీ టైం లేకుండా వెళ్ళలేదు. మళ్ళీ ఎప్పుడైనా వెళ్దాం టైం ఉన్నప్పుడు. మెట్రో ఎక్కి నేను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వెళ్ళాలి. సో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వెళ్ళాక మనం సీదా నల్గొండకి వెళ్ళాలి. ఫస్ట్ అయితే మెట్రో దగ్గరికి వెళ్దాం. సో టికెట్ అయితే తీసుకున్నా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి. మస్తు ఫీల్ ఉంది మా. టికెట్ అయితే తీసుకున్నా, 3వ నెంబర్ అంట. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చెప్పాను, అతనే చెప్పాను. नारायणपुरा ब्रो వచ్చేసిన బ్రో కదా గట్టిగానే. మెట్రో ఎక్కి దిగిన వెంటనే టికెట్ మాత్రం పడేయకండి. టికెట్ ఉండాలి, మళ్ళీ స్కాన్ చేస్తేనే అది మనం బయటకు వెళ్ళగలం. రైల్వే స్టేషన్కి వచ్చి నల్గొండ ఒక టికెట్ తీసుకున్నాం. అలాగే ట్రైన్ ఎప్పుడు వస్తుందని కూడా అడిగాను. 4:20కి వస్తుంది అన్నాడు. 1వ నెంబర్ పల్నాడు అంట. 3వ నెంబర్ ఎక్కడ కూడా తెలియదు. పక్కన బ్రో ఉంది కదా, ఆయన కూడా ఆ ట్రైన్ అంట. సో ఆయన కూడా అక్కడనే వెయిట్ చేస్తున్నాడు. నేను కూడా ఆయనతో పాటు అక్కడనే వెయిట్ చేశాను.
మొత్తానికి అయితే ట్రైన్ వచ్చేసింది. ట్రైన్ వచ్చేటప్పుడు వీడియో తీద్దాం అనుకున్నా, కానీ సీట్ దొరకమని బ్రో చెప్పాడు. సీట్ దొరుకుతుందో దొరకదని ట్రైన్ ఎప్పుడు అవుతుందో అని చూసాము. బ్రోకి మంచి ఎక్స్పీరియన్స్ ఉంది ట్రైన్ జర్నీలో. అతను గుంటూరు వెళ్తున్నట్ట, ఆంధ్రప్రదేశ్. నాకైతే ఏ ఎక్స్పీరియన్స్ లేదు, ఇదే ఫస్ట్ టైం నేను ట్రైన్ లో వెళ్ళడం. బాగుంది ఈ ట్రైన్ ఎక్స్పీరియన్స్. ఏంటో వచ్చేటప్పుడు బస్ లో వచ్చాను కానీ నిద్ర రాలేదు, ట్రైన్ లో వస్తున్న మాత్రం ఫుల్ నిద్ర వస్తుంది. నాకే కాదు, నా పక్కన ఉన్న వాళ్ళకు కూడా ఫుల్ గా నిద్ర వస్తుంది అనుకుంటా. అందరూ నిద్రపోతున్నారు, చూడండి మీరే. బాగుంది మామ, అసలు అనుకోలేదు ఒక్క డేలో నేను చూస్తున్నాను. బాగుంది.